ఏదో మాట కూడా సరిపోదు కదా కట్ చేసి పక్కన ఇప్పుడు నీ బ్యాక్గ్రౌండ్ కంటే నా బ్యాక్గ్రౌండ్ పెద్దది బలమైంది హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఆర్కే వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియో ఏంటంటే నేను చికెన్ కర్రీ ఎలా చేసుకుంటాను అనేది మీతో పంచుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే కూడా లైక్ చేయండి, మీరు కూడా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నేను అంతా వాయిస్ ఇవి తలుచుకోలేదు. నేను కర్రీ ఎలా చేస్తాను అనేది ఇక్కడ వరకు వాయిస్ ఇస్తున్నా, ఇంకా మిగతాదంతా డైరెక్ట్ అట్లే చేస్తున్నా. మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ ఉండొచ్చు, ఎందుకంటే పక్కన టీవీ చూస్తున్నారు. అయినా సరే క్లారిటీగా పెట్టాను వీడియో. చూడండి ఫ్రెండ్స్, చూసి ఎలా ఉందనేది మీరు కామెంట్ చేయండి. ఎప్పుడు చేసింది నా మీద పడుతూనే ఉంది. చూసినది కొంచెం సాల్ట్ వేసుకుంటే టమాటా కొంచెం తొందరగా మొగ్గుద్ది, ఎక్కువ లేట్ కాకుండా. చికెన్ వేసుకోవాలి, ఇందులో కడిగి పెట్టుకొని పెట్టుకుంటాను. కలిపినానా ఇలా నీట్గా ఇట్లా బాగా మొత్తం అంతా కలిపేసుకుంటే ఇందులో కొంచెం ఉప్పేసి పసుపేసి బాగా నీళ్లు పైకి వచ్చే వరకు మగ్గనిచ్చే బాగుంటది. కొంచెం ఆల్రెడీ ఇందాక టమాటాలు వేసుకున్నాం కదా, సార్ సరిపోతుంది. వేసి కొంచెం కరివేపాకు వేస్తే బాగుంటుంది, స్మెల్ రాకుండా. తినంటది మనం చూసిన కూడా చాలా బాగుంది. బా ఊరికే ఉప్పు పసుపు కరివేపాకు వేసిన మొక్కలు ఎంత అందంగా అనిపిస్తుంది.
దీన్ని బాగా ఈ నీరు మొత్తం ఉడికేటట్టు బాగా మగ్గనియాలి. ఉడకనిస్తే ఆ నీసు అంటే ఆ నీళ్ళు ఉంటాయి కదా, చికెన్ లో నీరు మొత్తం వచ్చే వరకు ఉడకనిచ్చి మూత పెట్టి ఉడకనిద్దాం. మనం ముక్కలు వేసినప్పుడు ఏదో ఇట్లా వస్తుంది కదా, బాగా ఉడికింది, ఆ నీసు అంతా పోయిద్ది. ఇప్పుడు దీంట్లో మనం మసాలా వేసుకుందాం. ఇది ధనియాల పొడి, గరం మసాలా కొంచెం చాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కారం కొనింది కాదు కానీ మా ఊరి దగ్గర నుంచి పంపించిన ఒట్టి మిరపకాయలు పట్టాను బాగా. ఇది ఒక ఆట ఉంది, అమ్మో కడప కారం మిరపకాయలు ఇవి చాలు. మళ్ళీ పిల్లలు అస్సలు తినరు, ఆడికి ఎక్కువ వేసినామా అని డౌట్. కొంచెం ఇందాక వేసినాం కానీ ఇప్పుడు కొద్దిగా కారం, ఉప్పు కారం కాదు, కొంచెం పసుపు ఆల్రెడీ వేసినాము. కానీ ఏంది అంటారు కదా, కొద్దిగా పచ్చగానే ఉంది, ఇంకొద్దు. ఇప్పుడు మొత్తం అన్ని ముక్క అప్పుడు కొంచెం నీసిపోవడానికి ఉడకబెట్టినాం కానీ సరిగ్గా ఉడుకుండదు. కొంచెం వాటర్ వేసుకుంటే అన్నంలో రుచి కొద్దిగా కొంచెం వేసుకోవాలి వాటరు. చెప్తాను ఒక్క నిమిషం, మొక్క ఉడికిందో లేదా నాన్న, ఒక్క వాటర్ వేయాల్సి వస్తుంది కూడా. చికెన్ మసాలా వేసుకున్నాం చివరిగా. ప్యాకెట్లు అయితే కొలతగా బాగుంటాయి, మన స్పూన్తో వేసుకునే దానికన్నా. అందుకే నేను ఎక్కువ శాతం ప్యాకెట్లు అయితే మొత్తం వేసుకోవచ్చు, కొలత పడగా బాగుంటాయి. ఆహా, చివర్లో ఒక 2 నిమిషాలు ముందు దింపే ముందు చికెన్ మసాలా వేసుకొని, ఏంటి శ్రావణి కిచెన్ కాదు, కుమారి కిచెన్, విఆర్కే బ్లాగ్స్, ఇది కిచెన్ కాదు. చివర్లో కొత్తిమీర, ఓకే అయిపోయింది. ఇంక 2 నిమిషాలు ఉడకనిచ్చి దింపేద్దాం. చూద్దాం టేస్ట్. ఇది కొంచెం 2 నిమిషాలు పెడితే కొత్తిమీర ఈ చికెన్ మసాలా ముక్కకు పడుతుంది. 2 నిమిషాలు. బాగాలేదనా? ఇంకా తిని టేస్ట్ చెప్పండి. ఇది చికెన్ కర్రీ, కొంచెం గ్రేవీ ఉంది, బాగా ముక్కలు ఇరిగిపోకుండా చేసుకోవచ్చు ఇట్లయితే. ఓకే, బాగా తినండి. నా స్టైల్లో చికెన్ కర్రీ. ఓకేనా? తినా ఫోటో పెట్టుకోవడానికి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ నా వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా ఛానల్ సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే, మీరు కూడా ఇలా నచ్చినట్టయితే ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది.